రైట్. मैटर लिखते అది దేవనగర్ క్యాంపు మంటల్ డిచ్పల్లి. ఇప్పుడు ఎండిఓ గారికి రావడం జరిగింది ఎండిఓ ఆఫీస్కు. ఎందుకనగా ఊళ్ళో ఏతున్నదో మన ఇంతకుముందు గతంలో శ్మశాన వాటికలో మొరం కొట్టినారు. దానికి 1,90,000 రూపాయలు ఏదైతున్నదో అమౌంట్ పాత సర్పంచ్కు రావాలంట పైసలు. ఆ విషయం ఏదైతున్నో మేము వార్డు నెంబర్లు కాబట్టి ఊర్లే ఇది మీటింగ్ జరిగింది వార్డు సభ్యులది. దాంట్లో 1,90,000 రూపీస్ నేను వర్క్ చేసిన నాకు అమౌంట్ రావాలన్నాడు ఆయన చెప్పడం జరిగింది. దానికి తోడు మళ్ళీ 40,000 రూపాయలు ట్రాక్టర్ డీజిల్ కానీ అటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. గతంలో ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు ఆ విషయం రాలేదు 40,000. ఈరోజు 40,000 మళ్ళీ ఒక బిల్లు మళ్ళీ ఎగస్ట్రాగా పెట్టేసారు. ఇది దానికి తోడు మళ్ళీ అయిన తర్వాత ఇష్టారాజ్యంగా సిఎంసి గ్రౌండ్ ముందు భాగం ఏదైతున్నో సాఫ్ చేసి గ్రౌండ్ ఆ రకంగా తయారు చేస్తామని వేరే ప్లేస్లో పోయి సాఫ్ చేసి ఒక 10 గంటల్లో ట్రాక్టరు ఎంగేజ్ తీసుకొని చేసిండు. ఆ పైసలు ఏవైతున్నో మన జీపీ నుండే పైసలు ఖర్చు చేయడం జరిగింది. ఆ అట్టి విషయాన్ని ఏదైతున్నదో మేము తీవ్రంగా వార్డు సభ్యులము, విలేజ్ సభ్యులు, వీడీసీ సభ్యులు, పబ్లిక్ మొత్తం కలిసి దీనికి వ్యతిరేకంగా ఎండిఎం దగ్గరకు వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఏవైతేనో బయటి పనులు చేయకుండా విలేజ్ డెవలప్మెంట్ వర్క్స్ అనేవి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎండిఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఇలాంటి ఏవైతున్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది పోయి ఇటువంటి వృధా ఖర్చులు చేయొద్దన్నట్టు ఎండిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 90,000 ఏదైతే మీటింగ్లో మేటి విషయం ఏదైతున్నదో అనౌన్స్మెంట్ చేసి గ్రామ వార్డు సభ్యులకు తెలియజేసి ఒక 4-5 పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు ఏదైతున్నదో వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్లకు నచ్చిన అనుకూలం ఉన్న వ్యక్తిని పెడతామంటే మేము వ్యతిరేకించినాం. దానికి వీడీసీ సభ్యులైనా కానీ వార్డు సభ్యులైనా కానీ వ్యతిరేకించి మేము ఏదైతున్నాం ఎండి ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో 1,90,000 ఏదైతున్నదో అది ఏ రకంగా చేసిర్రు ఆ వరకు దాని మీద కూడా మేము ఆ బిల్లు ఇవ్వద్దని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ బిల్లు రాకుండా దాన్ని ఏదైతున్నదో ఆ పరుకు అక్కడ మొరం తీసి ఆన్నే చేయడం జరిగింది. కనీసం లేదన్నా 1 కిలోమీటర్ దూరం కూడా లేదు. 1,90,000 ఎట్లా అని మేము ప్రశ్నిస్తే ఏతున్నదో మేము బిల్ చేసుకున్నాము, పాత బిల్లులు ఉన్నాయి ఆ రకంగా అని చెప్పడం జరుగుతుంది. దాని విషయం ఏతున్నదో అందరం ఆలోచన చేసి ఈ రకంగా వేస్ట్ కావద్దు డబ్బులు ప్రభుత్వమే అని అన్న ఉద్దేశంతో ఎండిఓ దగ్గరికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది.